హాయ్ అందరికీ వెల్కమ్ టు మోనీ లైఫ్ బ్లాగ్స్. సో చాలా రోజులు అయింది కదా లాంగ్ వీడియో పోస్ట్ చేయక. మధ్యలో చిట్టల్లి వల్ల కొంచెం గ్యాప్ అయితే వచ్చేస్తుంది అనమాట. చాలా అల్లరి చేస్తుంది తనైతే. సో ఈరోజు ఏంటంటే ఫస్ట్ టైం నేను బిర్యానీ అయితే సూపర్గా చేసిన అనమాట నా చేతులతోటి. అంటే ముందు ఒకసారి ట్రై చేసిన, అప్పుడైతే మా డాడీ అయితే నేర్పించిన అనమాట. అండ్ దాని తర్వాత ఇదైతే మొత్తం నేనే చేసిన. ఎంత మంచిగా కుదిరిందంటే నేనే అసలు షాక్ అయినా, అంత మంచిగా అయితే వచ్చింది. అంటే బిర్యానీ కొంతమంది చేతితోటే చాలా మంచిగా కుదురుతుంది అంటారు కదా, అలానే అనుకొని ఇంకా నేను ఫస్ట్ టైం చేసినప్పుడు మా డాడీతోటి చేస్తుంటే నేను చూసి ఇంకా మా డాడీ హెల్ప్ చేసుకొని నేనైతే ట్రై చేసిన. అండ్ సెకండ్ టైం మాత్రం నేనే మొత్తం కలిపిన అన్నమాట. జస్ట్ మా డాడీ చూసిండు అంతే. అంటే నేను మా డాడీ ఉన్నప్పుడు చేస్తా, ఏమైనా మర్చిపోతే చెప్తాడనేసి ఇంకా నేనైతే ఆనియన్స్ అవన్నీ ఫ్రై చేసేసి చికెన్ మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసిన. ఇంకా మా మమ్మీ ఇక్కడైతే చికెన్ ఫ్రై కోసము ఆనియన్స్ అవి ఫ్రై చేస్తుంది. ఇంకా మ్యారినేట్ చేసిన చికెన్ అయితే యాడ్ చేసేసింది అనమాట. ఇదైతే మంచిగా కుక్ అయినాక పక్కన సైడ్కి అయితే రైస్ గిట్ట పెట్టేసుకోవాలి. ఇంకా రైస్ కోసం గిట్ట మసాలాస్ అవన్నీ ఫ్రై చేసేసి రైస్ గిట్ట కొంచెం కుక్ అయినాక బిర్యానీలో యాడ్ చేసుకోవడమే అనమాట. అందరికీ తెలిసిందే, కానీ నేను ఫస్ట్ టైం చేసుకున్నా, చాలా మంచిగా వచ్చింది. దీన్ని మీతో గిట్ట షేర్ చేసుకుందాం, రెసిపీ గిట్ట చూసినట్టు ఉంటుంది అనేసి అయితే నేను ఈ వీడియో అయితే తీయడం జరిగిందనమాట. మంచిగా బిర్యానీ రెస్టారెంట్స్లో ఎట్లుంటుంది అట్లానే వచ్చింది గైస్. లిటరల్లీ మీరు నమ్మరు, కానీ మీరు చూస్తే అసలు పరిశాన్ అయిపోతారనమాట. అట్లయితే వచ్చింది. లాస్ట్లో అయితే నేనే షాక్ అయినా, ఎంత మంచిగా కుక్ అయిందో బిర్యానీ అయితే చూడండి మీరే. ఇంకా టేస్ట్ అయితే సూపర్గా ఉండే అనమాట. మా చిన్న తల్లి కోసం అయితే నేను ఓట్స్ రెసిపీ అయితే ప్రిపేర్ చేసిన. ఇది గిట్ట మన లాంగ్ వీడియోలో అయితే ఉంది, మీ పిల్లల గిట్ట పెట్టవచ్చు అనమాట. హెల్తీ రెసిపీ. సో మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని చిన్న లైక్ ఇచ్చి చిన్న సపోర్ట్ ఇవ్వండి.